హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో లీట్కోడ్ 191 అయితే సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి నెంబర్ ఆఫ్ 1 బిట్స్. ఓకే, ఇది యాక్చువల్గా ఒక ఈజీ బిట్ మ్యానిపులేషన్ ప్రాబ్లం, బట్ దీనిలో మీరు వాడే అప్రోచ్ చాలా మీడియం అండ్ హార్డ్ ప్రాబ్లమ్స్లో అయితే బాగా యూజ్ అవుతుంది. సో డెఫినెట్లీ మీరు కనుక బిట్ మ్యానిపులేషన్ ప్రాబ్లమ్స్ చేయాలంటే ఇది హైలీ రికమెండెడ్ అనమాట. ఓకే, ప్రాబ్లంలోకి వచ్చేస్తే ఇక్కడ ఒక నెంబర్ n అయితే ఇస్తారు. ఆ నెంబర్ యొక్క బైనరీ రిప్రజెంటేషన్లో ఎన్ని సెట్ బిట్స్ లేదా ఎన్ని వన్స్ ఉన్నాయనేది కనిపెట్టాలి. సో లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్. సపోజ్ 8 అనే నెంబర్ ఉందనుకో, దాని బైనరీ రిప్రజెంటేషన్ వచ్చేసి 1000. ఓకే, ఇందులో ఎన్ని వన్స్ ఉన్నాయి? ఒక 1 ఉంది, అంటే 8లో ఒక సెట్ బిట్ ఉందని అర్థం అనమాట. అలాగే 9 అనే నెంబర్ తీసుకున్నారనుకో, దాని బైనరీ రిప్రజెంటేషన్ 1001. ఇందులో మీరు చూడొచ్చు 2 వన్స్ అయితే ఉన్నాయి. సో 9లో 2 సెట్ బిట్స్ ఉన్నాయన్నమాట. బేసికలీ ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఇలా నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ యొక్క బైనరీ రిప్రజెంటేషన్లో ఎన్ని సెట్ బిట్స్ ఉన్నాయి అని కనుక్కోవడానికి ప్రోగ్రామ్ రాయాలి. ఓకే, ఈ ప్రోగ్రామ్ రాయడానికైనా సరే ఫస్ట్ మనకి అప్రోచ్ ఏంటి అనేది తెలియాలి. అవునా, ఇక్కడ మాన్యువల్గా కనుక్కోవడానికి మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఆ నెంబర్ యొక్క ఈ 9 అనే నెంబర్ ఉంది, ఫస్ట్ దానికి బైనరీ రిప్రజెంటేషన్ తీసుకుంటున్నాం. రైట్, బైనరీ రిప్రజెంటేషన్ తీసుకున్నా దానిలో వన్స్ కౌంట్ చేస్తాం. ఆ విధంగా అయితే కనుక్కుంటున్నాం. మేబీ ప్రోగ్రామింగ్లో అయినా ఒక నెంబర్ తీసుకుని ఆ నెంబర్ యొక్క బైనరీ రిప్రజెంటేషన్ ఏదో విధంగా కనుక్కోగలిగితే ఈ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. రైట్, పైథాన్లో ఆ విధంగా కనుక్కోవడానికి BAN అనే ఫంక్షన్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇది యాక్చువల్గా ఒక నెంబర్ తీసుకుని దాని బైనరీ రిప్రజెంటేషన్ని స్ట్రింగ్ రూపంలో రిటర్న్ చేస్తుంది. లెట్స్ సే ఇది 9 అనే నెంబర్ తీసుకుందాం అనుకుందాం. సో BAN ఆఫ్ 9 అని కాల్ చేసాం. అదేం చేస్తుందంటే, ఆ నెంబర్ యొక్క బైనరీ రిప్రజెంటేషన్ ఏంటి, 1001 కదా, దానికి ముందు ఒక 0B పెట్టి ఈ స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో 0B 1001 రిటర్న్ చేస్తుంది స్ట్రింగ్. అండ్ ఇది స్ట్రింగ్ కాబట్టి ఇందులోనే ఈచ్ క్యారెక్టర్ చూసుకుంటూ వెళ్ళి ఎన్ని వన్స్ ఉన్నాయి కౌంట్ చేస్తే ఎన్ని సెట్ బిట్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. ఇక్కడ చూస్తే 2 వన్స్ అయితే ఉన్నాయి ఈ స్ట్రింగ్లో. అండ్ మీరు దీన్ని మేబీ ఫర్ లూప్ యూజ్ చేసేయచ్చు. ఫస్ట్ ఈ రిటర్న్ చేసిన స్ట్రింగ్ని S అనే వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు. సో దట్ ఇప్పుడు S అనే వేరియబుల్ ఈ స్ట్రింగ్ ఉంటుంది. ఆ తర్వాత దీనిలో ఈచ్ క్యారెక్టర్ ఫర్ లూప్ ద్వారా చూసుకుంటూ వెళ్ళి ఎక్కడైతే వన్స్ కౌంట్ పడతాయో అక్కడ వన్స్ని కౌంట్ చేస్తాం. ఓకే, యాజ్ యూ కెన్ సీ ఇదంత హార్డ్ అప్రోచ్ అయితే కాదు, బట్ ఇది మంచి అప్రోచ్ అని అయితే చెప్పలేం. ఎందుకంటే ఈ BAN అనే ఫంక్షన్ ఏదైతే ఉందో అది పైథాన్లో అయితే అవైలబుల్గా ఉంది, కానీ మోస్ట్ ఆఫ్ ది అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉండకపోవచ్చు. సో మనం ఒక అప్రోచ్ తీసుకుంటే అది ఎలా ఉండాలి, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా చేసేటట్టు ఉండాలి. వెల్, అలా చేయడానికి మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి బిట్వైజ్ ఆపరేటర్స్ అయితే యూజ్ అవుతాయి అన్నమాట. ఈ బిట్వైజ్ ఆపరేటర్ ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లోనే ఉంటాయి. కొన్ని బిట్వైజ్ ఆపరేటర్స్ వచ్చేసి బిట్వైజ్ ఎండ్ ఆపరేటర్, బిట్వైజ్ ఆర్ ఆపరేటర్, బిట్వైజ్ XOR ఆపరేటర్, అలాగే రైట్ షిఫ్ట్ అండ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్స్. అండ్ వీటిలో స్పెసిఫిక్గా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనకి యూజ్ అయ్యే ఆపరేటర్స్ వచ్చేసి ఈ బిట్వైజ్ ఎండ్ ఆపరేటర్, అలాగే బిట్వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అనమాట. ఓకే, ఈ 2 ఆపరేటర్స్ యూజ్ చేసి అయితే మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు చెప్పినట్టుగా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లోనే ఇవి ఉంటాయి కాబట్టి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సాల్వ్ చేయడానికి ఈ అప్రోచ్ అయితే యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ అసలు ఈ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. లెట్స్ సే 11 అనే నెంబర్ ఉందనుకో, దాన్ని 1 టైం రైట్ షిఫ్ట్ చేయాలంటే పైథాన్లో 11 ఆ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ 1 అని రాస్తాం అంతే. ఓకే, ఒకసారి 11ని రైట్ షిఫ్ట్ చేశాక దాని వాల్యూ ఏమవుతుందో చూద్దాం. 11 యొక్క బైనరీ రిప్రజెంటేషన్ ఏంటి, 1011 అనమాట. దీన్ని రైట్ షిఫ్ట్ చేస్తే ఇది 101 అవుతుంది. ఇక్కడ ఏం లేదు, 101 అవుతుంది. ఇక్కడ ఏం లేదు, ఈచ్ క్యారెక్టర్ అనేది రైట్కి షిఫ్ట్ అయిందనమాట. ఓకే, సో 101 అంటే బైనరీలో 5 అని అర్థం. సో 5 అవుతుంది అనమాట 11ని ఒకసారి రైట్ షిఫ్ట్ చేస్తే. మళ్ళీ దీన్ని ఇంకోసారి రైట్ షిఫ్ట్ చేసి చూద్దాం. ఒకసారి 10 అవుతుంది, ఇంకోసారి రైట్ షిఫ్ట్ చేస్తే 10 అంటే 2 అని అర్థం. అలాగే దీన్ని మళ్ళీ రైట్ షిఫ్ట్ చేస్తే 1 అవుతుంది. రైట్, అండ్ ఇంకెన్నిసార్లు రైట్ షిఫ్ట్ చేసినా 0 అని వస్తుంది, ఎందుకంటే దీని ముందు నెంబర్స్ ఏం లేదు, జీరోసే ఉంటాయి కాబట్టి. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
ఈచ్ టైం రైట్ షిఫ్ట్ చేసినప్పుడు ముందున్న బిట్స్ అనేవి చివరికి వచ్చేస్తాయి. దానివల్ల ఏంటి, అసలు ఏ రైట్ షిఫ్ట్ చేయకముందు 11లో లాస్ట్ నుంచి ఫస్ట్ బిట్ అనేది చివరిలో ఉంది, అవునా. తర్వాత ఒకసారి రైట్ షిఫ్ట్ చేశాక ఈ లాస్ట్ నుంచి సెకండ్ బిట్ ఉంది కదా, అది చివరికి వెళ్ళింది. తర్వాత ఇంకోసారి రైట్ షిఫ్ట్ చేశాక లాస్ట్ నుంచి థర్డ్ బిట్ ఉంది కదా, ఇది చివరికి వెళ్ళింది. ఫైనల్గా ఈ లాస్ట్ నుంచి ఫోర్త్ బిట్ ఉంది కదా, ఇది చివరికి వచ్చింది, అవునా. సో రైట్ షిఫ్ట్ చేసిన ప్రతిసారి మనం ఈ బిట్స్ని కనుక చూడగలిగితే ఈ 11లో ఉన్న అన్ని బిట్స్ చూసినట్టే, అంతేనా. లాస్ట్ బిట్ని కనుక చూడగలిగితే అయితే ఈ లాస్ట్ బిట్ ఏ విధంగా చూడాలనేది తెలియాలి ఫస్ట్. దానికోసం మనం బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఏదైనా నెంబర్ని 1తో ఎండ్ చేసామనుకో, సపోజ్ n అనే నెంబర్ ఉంది, దాన్ని 1తో ఎండ్ చేస్తే దానిలో చివరి బిట్ ఏంటి అనేది తెలిసిపోతుంది. లెట్స్ సే ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్ని తీసుకున్నాం, 5 అనే నెంబర్ కదా 101 అంటే. సో 5 అనే నెంబర్ని 1తో ఎండ్ చేసామనుకో, బిట్ వైజ్ ఎండ్ చేసామనుకో ఏమవుతుందో చూద్దాం. సో 5 నెంబర్ యొక్క బైనరీ రిప్రజెంటేషన్ 101, 1 యొక్క బైనరీ రిప్రజెంటేషన్ 1, అండ్ బేసికలీ 1 ముందు జీరోస్ ఉన్నాయి అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బిట్ వైజ్ ఎండ్ చేస్తే ఏమవుతుంది, మీరు ఏదైనా నెంబర్ని 0తో బిట్ వైజ్ ఎండ్ చేశారనుకో, అంటే 0తో 0 బిట్ వైజ్ ఎండ్ చేసిన, 0తో 1 బిట్ వైజ్ ఎండ్ చేసిన, రెండింటికి ఆన్సర్ 0నే వస్తుంది అనమాట. ఏదైనా నెంబర్ని 0తో ఎండ్ చేస్తే 0 వస్తుంది. సో ఫస్ట్లో అన్ని జీరోస్ ఉండడం వల్ల వాటితో ఏది బిట్ వైజ్ ఎండ్ చేసినా జీరోస్ వస్తుంది. బట్ 1తో ఏదైనా నెంబర్ని బిట్ వైజ్ ఎండ్ చేశారనుకో, ఆ నెంబరే వస్తుంది. 1తో 1 ఎండ్ చేసినా, 1తో 0 ఎండ్ చేసినా 0నే వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఉన్న బిట్స్ అన్ని 0తో ఎండ్ అవుతున్నాయి, లాస్ట్ బిట్ మాత్రం 1తో ఎండ్ అవుతుంది, అవునా. సో దానివల్ల లాస్ట్ బిట్ ఏదైతే ఉంటుందో అదే వస్తుంది అనమాట. ఇక్కడ లాస్ట్ బిట్ 1 ఉంది కాబట్టి 1 వచ్చింది. మేబీ లాస్ట్ బిట్ 0 ఉందనుకో, అప్పుడేమవుతుంది, 1తో 0 ఎండ్ అయ్యి 0 వచ్చేది, అవునా. లాస్ట్ బిట్ 1 ఉంది, సో 1 వచ్చింది. ఈ 1 ఏంటి, 5లో ఉన్న లాస్ట్ బిట్. ఈ విధంగా అయితే బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ యూస్ చేసి ఆ నెంబర్లో ఉన్న లాస్ట్ బిట్ అయితే కనుక్కోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రతిసారి రైట్ షిఫ్ట్ చేసుకుంటున్నాం. రైట్ షిఫ్ట్ చేసిన ప్రతిసారి ఆ లాస్ట్ బిట్ చూసుకుంటే సరిపోతుంది. ఆ లాస్ట్ బిట్ చూడడానికి మనం ఈ అప్రోచ్ వాడుకోవచ్చు, రైట్. అండ్ వీటిని ఎందుకు వాడుతున్నామంటే, యాక్చువల్గా సిపియూలో మనకి ఈ ఆపరేషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతాయి. ఇందాక చెప్పిన ఆ బిఏఎన్ ఫంక్షన్ కంటే కూడా ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతాయి. అందుకనే ఇవి మనం ప్రిఫర్ చేస్తాం అన్నమాట. ఓకే, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం, సో దట్ మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు ఈ నెంబర్నే తీసుకున్నా, 11 అనే నెంబర్, దాని బైనరీ రిప్రజెంటేషన్ మళ్ళీ రాసుకుంటున్నా 1011. ఇందులో ఎన్ని సెట్ బిట్స్ ఉన్నాయనేది కనిపెట్టాలి, రైట్. ఈ 1011లో మీరు చూడవచ్చు 3 సెట్ బిట్స్ అయితే ఉన్నాయి, అవునా. దీన్ని ఏ విధంగా కనిపెడతాం, ఇప్పుడు ఫస్ట్ 11 యొక్క బైనరీ రిప్రజెంటేషన్ తీసుకుంటున్నాం. ఇనిషియల్గా ఎన్ని వన్స్ ఉన్నాయో కౌంట్ చేయడానికి ఒక వేరియబుల్ తీసుకుంటాం, మేబీ కౌంట్ అనే వేరియబుల్. ఇది 0 సెట్ చేస్తుంది, ఎందుకంటే ఇనిషియల్గా 0 సెట్ బిట్స్ అయితే చూసాం, రైట్. తర్వాత ఇప్పుడు 11లో లాస్ట్ బిట్ చూస్తే 1 ఉంది, సో ఇప్పుడు మనం ఒక సెట్ బిట్ చూసాం కాబట్టి కౌంట్ అనేది 1 అవుతుంది. తర్వాత మళ్ళీ 11ని రైట్ షిఫ్ట్ చేస్తుంది. ఇప్పుడు 11 యొక్క వాల్యూ 101 అవుతుంది, రైట్. 5 అవుతుంది. ఇప్పుడు ఇందులో లాస్ట్ బిట్ 1, సో దాన్ని మళ్ళీ బిట్ వైజ్ ఎండ్ చేసి కనుక్కుంటాం. సో 1 వచ్చింది కాబట్టి కౌంట్ అనేది 2 చేస్తున్నాం, ఇంక్రిమెంట్ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ ఇంకోసారి రైట్ షిఫ్ట్ చేస్తే మనకి 10 అవుతుంది వాల్యూ, లేదా 2 అవుతుంది. ఇందులో లాస్ట్ బిట్ ఏంటి, 0, సో కౌంట్ అనేది 2 అలాగే ఉంటుంది, ఎందుకంటే అది ఇప్పుడు మనం చూసింది సెట్ బిట్ అయితే కాదు. మళ్ళీ ఇంకోసారి రైట్ షిఫ్ట్ చేస్తే ఏమైంది, 1 అయింది. ఇప్పుడు లాస్ట్ బిట్ చూసుకుంటే 1 ఉంది, సో కౌంట్ అనేది 3 అవుతుంది, రైట్. ఫైనల్గా కౌంట్లో 3 అనే వాల్యూ ఉంటుంది. సో 11లో 3 సెట్ బిట్స్ ఉన్నాయి, అంతేనా. సో ఈ కౌంట్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ప్రోగ్రామ్ అయితే చేద్దాం. ఓకే, లీట్కోడ్ వెబ్సైట్లో ఈ ప్రాబ్లం అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు దీన్ని కోడ్ చేద్దాం. దానికోసం కోడింగ్ విండో అయితే మ్యాక్సిమైజ్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఏం కనిపెట్టాలి, ఈ నెంబర్ n అయితే ఇన్పుట్ కింద ఇచ్చారు, దానిలో ఎన్ని సెట్ బిట్స్ ఉన్నాయో కనిపెట్టాలి. అండ్ ఎన్ని సెట్ బిట్స్ ఉన్నాయో స్టోర్ చేసుకోవడానికి కౌంట్ అనే వేరియబుల్ వాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ నెంబర్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉన్నంత వరకు మనం ఏం చేస్తున్నాం, దానిలో లాస్ట్ బిట్ తీసుకుని రైట్ షిఫ్ట్ చేస్తూ ఉన్నాం, అవునా. ఫస్ట్ లాస్ట్ బిట్ తీసుకోవాలి. దానికోసం
ఈ n అనే నెంబర్ ఏదైతే ఉందో దాన్ని 1తో బిట్ వైజ్ ఎండ్ చేస్తే ఆ లాస్ట్ బిట్ అయితే వచ్చేస్తుంది. దాన్ని మేము బిట్ అనే వేరియబుల్లో నేను స్టోర్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఆ బిట్ అనేది 1 అయితే కౌంట్ ఇంక్రిమెంట్ చేయాలి, రైట్? సో నేనేం చేస్తున్నా అంటే కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ బిట్ అయితే చేస్తున్నాను. సో ఒకవేళ ఆ బిట్ అనేది 1 అనుకో కౌంట్ 1 యాడ్ అవుతుంది, లేదు బిట్ అనేది 0 అనుకో కౌంట్కి 0 యాడ్ అవుతుంది, అంటే కౌంట్ ఏం పెరగదు అనమాట. ఓకే, వన్స్ ఈ లాస్ట్ బిట్ తీసుకున్నాం, కౌంట్ ఇంక్రిమెంట్ చేసాం, ఆ తర్వాత ఏం చేయాలి, ఈ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని 1 టైమ్స్ రైట్ షిఫ్ట్ చేస్తున్నాం, అంతేనా? n రైట్ షిఫ్ట్ ఆపరేటర్ 1. ఇలా ఎప్పుడు దాకా అయితే ఆ నెంబర్ గ్రేటర్ దెన్ 0 ఉంటుందో అప్పుడు దాకా ఈ వైల్ లూప్లోనే రైట్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా మనకి ఆ నెంబర్ 0 అయిపోయాక కౌంట్ అయితే వస్తుంది, ఆ కౌంట్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది, అంతేనా? ఓకే, ఈ ప్రోగ్రామ్కి వచ్చేసి ఇదే మొత్తం అంతా కోడ్ కూడా. ఇప్పుడు దీన్ని సబ్మిట్ అయితే చేసి చూద్దాం. సో యాజ్ యూ కెన్ సీ ఈ కోడ్ అయితే బాగానే రన్ అయింది. సో ఐ హోప్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అప్రోచ్ అలాగే ఈ కోడ్ కూడా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.